తగ్గించేసి ఇప్పటికే ఎవరైతే చాలా మందిని లూప్ లైన్ లో పెట్టారు, వర్క్ లేదు, బస్సులు లేవని చెప్పి, అలాగే కొంతమందిని తగ్గించుకుంటూ వస్తారు. ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల కూడా, ఉన్న వాళ్ళల్లో కూడా చాలా మంది రిటైర్డ్ అవటం వల్ల కూడా మరి అది కూడా ఒక రిక్రూట్మెంట్ లేదు కాబట్టి అది కూడా ఒక అనుమానానికి దారి తీస్తుంది. ఎందుకంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉన్న వాళ్ళకి పని లేకుండా లూప్ లైన్ లో పెట్టేసి ఈ రోజు బస్సుల్ని తగ్గిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆర్టీసీని వీళ్ళు అమ్మేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని. ఈ రోజు దివాకర్ ట్రావెల్స్ లాంటి వాళ్ళకి ఈ ఆర్టీసీని అమ్మేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈ పాలన తీసుకొస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ప్రజల నుంచి డబ్బులు పిండుతున్నారు, అలాగే వాళ్ళ ప్రాణాలను ఎలా తోడేస్తున్నారో కేర్లెస్ గా మనం కళ్ళారా చూసాం. అలాంటి వాళ్ళ మీద ఇంతవరకు ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. అదే ప్రైవేట్ వాళ్ళు ఇంత సురక్షితంగా ప్రతి పల్లెకు వెళ్లి తమ ఇంట్లో మనిషిలాగా అందరినీ పలకరించి వాళ్ళ ఊర్లో వాళ్ళని భద్రంగా వదిలేసి వచ్చే వాళ్ళకి మాత్రం ఈ రోజు న్యాయం చేయకపోవడం అనేది దురదృష్టకరం. ఈ రోజు పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆర్టీసీని కాపాడుకోవడానికి దానికి డబ్బులు కేటాయించి దాన్ని పునరుద్ధరిస్తుంటే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 500 కోట్ల దాకా ఇచ్చి ఆర్టీసీని బ్రతికిస్తే మీరెందుకు చంపేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు? నిజంగా ఆర్టీసీ లాభాల్లో లేకుండా నష్టాల్లో ఉంటే ఈరోజు ఆర్టీసీ డబ్బుతో 5 కోట్లు పెట్టి ఈరోజు 5 కోట్లు పెట్టి ఆర్టీసీ డబ్బుతో మీరు మేకప్ వేసుకోవడానికి ఈరోజు ఏసీ బస్ చేయించుకున్నారే. మరి ప్రజల కష్టం మీకు అవసరం లేదు. వాళ్ళని సర్వీస్ లేకపోతే వాళ్ళు నడిచి వెళ్ళినా పర్లేదు, దోక్కొని వెళ్ళినా పర్లేదు, మీకు మాత్రం ఏసీ బస్సులు కావాలి. ఆర్టీసీ డబ్బు నుంచి మీరు జల్సాలు చేయొచ్చని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీని బతికించండి. పల్లెల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఇది నిత్యావసరం కాబట్టి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి పేరు తెలుగు వెలుగు మార్చడమే కాకుండా వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినట్టు గ్రామాల్లో తిరిగే బస్సులకి మరి ట్యాక్స్ లేకుండా మరి చేయాలి. అలాగే ఏదైతే ఆర్టీసీ కొంటుందో ప్రతి వస్తువు మీద ముందు 12% వ్యాట్ ఉంటే ఇప్పుడు 28%కి వెళ్లటం వల్ల వాళ్ళు పర్చేజ్ ఏమీ చేయకుండా ఈరోజు బస్సులు ఏదైనా పాడైనా కూడా వాటిని రిపేర్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో బస్సులు మూల పడుతున్నాయి. కాబట్టి ఆ ట్యాక్సుల్ని తగ్గించాలి. అలాగే ప్రభుత్వం కొంచెం అమౌంట్ కేటాయించి మరి ఆర్టీసీ లాభాల బాటలో పట్టే విధంగా మళ్లీ ఆర్టీసీలో మరి అందరికీ ఉద్యోగాలు కల్పించి వారి అందరి జీవితాలను చక్కదిద్దే విధంగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను.